మేము ఇప్పుడు నేననే కాదు, నేను చాలా ఛానల్స్ చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ వాళ్ళని కూడా నేను అడిగితే సో ఇవి చెప్పారు. అంటే నాకు తెలిసినవి, వాళ్ళకి తెలిసినవి, మేమందరం చేసేవి మీ ముందు పెట్టాం. హాయ్ ఫ్రెండ్స్, అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, సో మేము ఒక ఛానల్ పెట్టాం, సో ఒక ఛానల్ మీద ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు, సో మీకు ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు కొంత ఐడియా ఉంటుంది కదా, సో మీరు సంపాదించే మార్గాల్లో కొన్ని మాకు చెప్పండి అన్న, కొంచెం అది మాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నేను జెన్యూన్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఇందులో ఎలాంటి దాపరికం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తే మీలాంటి కొంతమంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో. సో ఒక 1000 లైక్స్ అయితే ఈ వీడియోకి టార్గెట్ ఇస్తున్నాను, లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక యూట్యూబ్ ఛానల్ మీద యూట్యూబ్ క్రియేటర్స్ అందరు, నేననే కాదు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మన ఛానల్ చిన్న ఛానలే, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నేనైనా సరే, ఎలా సంపాదిస్తాను, ఎన్ని రకాలుగా సంపాదిస్తాము అనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. సో అందరికీ తెలిసినట్టు కామన్గా యూట్యూబ్లో యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ని బేస్ చేసుకొని డబ్బులు వస్తాయి. సో అది ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వచ్చేది. యాడ్స్ వస్తే మనం ఏదైనా వీడియో పెడితే ఆ వీడియోకి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతే యాడ్స్ వస్తే డబ్బులు వస్తాయి, ఓకేనా. సో దీని నుంచి ఒక రకమైన ఇన్కమ్ వస్తుంది. తర్వాత మనకి సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ కానీ, లేకపోతే మర్చెండైజ్ కానీ, లేకపోతే కొంతమందికి షార్ట్స్ బోనస్ అని వస్తూ ఉంటుంది. సో ఇది కూడా మానిటైజ్డ్ బేస్డే. మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయితే వీటి నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి, మీకు అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వితౌట్ మానిటైజేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వితౌట్ మానిటైజేషన్ లేదు మా ఛానల్కి. సో మరి మేము ఎలా సంపాదించాలి డబ్బులు అని అంటే, సో చాలామంది ఏంటంటే గేమింగ్ ఛానల్స్ వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే అని చెప్పేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీరు మా ఛానల్కి హెల్ప్ చేయాలి అని అనుకుంటే గూగుల్ పే అండ్ ఫోన్పే నుంచి మీరు మాకు మనీ అనేది పంపించవచ్చు అని గేమ్ ఆడుకుంటూ వాళ్ళకున్న టాలెంట్ చూపించుకుంటారు. నాట్ ఓన్లీ గేమర్స్, కొంతమంది ఏంటంటే వ్లాగింగ్ ఛానల్లో కూడా నేను ఇట్లాగా ట్రావెలింగ్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ప్లాన్ చేస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లాగా నాకు డొనేషన్ చేయని డిస్ప్లే మీద ఇస్తారు. అంటే మీరు అనుకోవచ్చు, అంటే ఏంటన్నా అడుక్కోమంటావా అని చెప్పేసి. సో అడుక్కోవటం అని కాదు, సో దీన్ని డొనేషన్ అని కూడా అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మన దగ్గర లేనప్పుడు ఎవరైనా, ఇప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి బ్రదర్, ఇప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టి సో డొనేషన్ అన్నారు, సో మీ కంటెంట్ నాకు బాగా నచ్చింది, అలాంటప్పుడు నాకేమనిపిస్తుంది, మనోడు అసలు డబ్బు లేకపోతేనే ఇలా ఉంటే కొంచెం డబ్బు, అంటే కొంచెం ఆర్థికంగా మనం సహాయం చేస్తే ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, మన తెలుగువాడు ఒక ముందడుగు వేస్తాడు అన్న ఆలోచనలో ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. దీన్ని హెల్ప్ అనుకోండి, అడుక్కోవటం అనుకోవద్దు, హెల్ప్ అనుకోండి. హెల్ప్ అనుకుంటే మీకు ఛానల్ పరంగా యూజ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఛానల్ పరంగా వచ్చే డబ్బులు కానీ, లేకపోతే ఏదన్నా ఇట్లాగా హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కానీ, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే ఛానల్ పరంగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక మంచి కెమెరా కొనడానికి, ఒక మంచి మైక్ కొనడానికి, లేకపోతే మీరు చేసే ఛానల్ బేస్డ్, ఇప్పుడు ఒకవేళ వ్లాగ్స్ ఛానల్ అనుకోండి, ఏదన్నా ఒక మంచి ప్లేస్కి ట్రిప్ వేయడానికి అయితే ప్లాన్ చేయండి. మనీ కొంచెం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రమోషన్స్. సో మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ అందరూ కూడా ఈ ప్రమోషన్స్ మీదే డబ్బులు సంపాదిస్తారు. నేను చెప్పేది అబద్ధమైతే కాదు, కావాలంటే మీకు తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్కి వెళ్ళి కామెంట్ చేయండి, బ్రదర్ మీకు యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వస్తున్నాయి అండ్ ప్రమోషన్స్ వల్ల ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేది. నేను ప్రమోషన్స్ చేయటం తక్కువ, ఎప్పుడో ఒక ప్రమోషన్ చేస్తాను, అంటే ఛానల్ ప్రమోషన్స్ అయితే ఓకే, అది పక్కన పెట్టండి. యాప్ ప్రమోషన్స్ గురించి నేను చెప్తున్నాను. సో యాప్ ప్రమోషన్స్ బేసిక్గా నాకు చాలా యాప్ ప్రమోషన్స్ వచ్చి ఆగిపోయి ఉన్నాయి. ఏంటంటే రమ్మీ యాప్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, ప్రిడిక్షన్ యాప్స్ అని, లేకపోతే ఏదన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, సో డబ్బులు ఇప్పుడు పెట్టి తర్వాత ఎప్పుడో తీసుకోవటం, మీకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కాన్సెప్ట్ అప్లికేషన్స్, వెబ్సైట్లు చాలా వచ్చాయి. అయితే గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబర్ బేస్ చేసుకొని, అంటే వాళ్ళు 50,000 సబ్స్క్రైబర్స్ నుంచి నన్ను ఫాలో అవుతూ నాకు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ చేస్తున్నారు. కుదిరితే నేను కొన్ని మెయిల్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అయితే వాళ్ళ మెయిల్ ఐడి డిస్ప్లే చేయను, ఎందుకంటే ఇందులో కొన్ని స్కామ్ ఉండొచ్చు, కొన్ని రియల్ ఉండొచ్చు. సో మీరు రియల్ అనుకొని వాళ్ళకి మీరు మెయిల్ చేస్తే మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఈ ప్రమోషన్స్కి ఒక్కొక్కరు, ఇప్పుడు నాకు అప్పుడు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వీడియోకి ఒక 4,000, 5,000 వ్యూస్ వచ్చేవి.
అప్పుడే వాళ్ళు నాకు ప్రమోషన్ అంటే ఒక వీడియో జస్ట్ ఒక మా దాని గురించి ఒక 1 minute 2 minutes చెప్పండి. సో చెప్తే మేము మీకు ఒక 5,000 నుంచి 7,000 లోపు ఇస్తాము. సో ఫస్ట్ మీ వీడియో అనేది ఇంకా బాగా వైరల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రమోషన్కి మేము 8K నుంచి 10K వరకు అయితే పే చేస్తామని అంటారు. సో 4,000 5,000 వ్యూస్ వచ్చి నాకే 5,000 నుంచి 10,000 దాకా దగ్గర ఇస్తామన్నారు కదా. మరి లక్షల్లో వ్యూస్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే దగ్గర వాళ్ళకి 30,000 నుంచి 50,000 దాకా ఇచ్చే ప్రమోషన్స్ కూడా అయితే ఉంటాయి. ఆ లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి చూసారా, ఇస్తారు 30,000 నుంచి 50,000 లోపు ఎంతైనా ఇవ్వచ్చు. సో ఆ ప్రమోషన్స్ వచ్చేసి రమ్మీ లేకపోతే ఇట్లాంటి యాప్స్ ఉంటాయి చూసారా, వీటన్నిటికి కూడా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక 5,000 నుంచి 10,000 దాకా ఇట్లా అయితే వస్తాయి. అండ్ నాకు వచ్చే వ్యూస్ అప్పట్లో 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 4 నుంచి 5,000 ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇప్పుడు మనకి లక్షల్లో సబ్స్క్రైబర్ అంటే లక్షల్లో వ్యూస్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మాత్రం 20,000 నుంచి 50,000 రూపాయల దాకా ఎంతైనా ఇవ్వచ్చు. అండ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ నౌ. వాళ్ళ ఛానల్ పేర్స్ అయితే మెన్షన్ చేయకూడదు మనం. అంటే ఈ వీడియో చేసే ముందు నేను వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఎంత వస్తుంది మీకు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను కాబట్టి నేను డ్యామ్ షూర్గా మీకు చెప్తున్నాను, ఓకేనా. సో ప్రమోషన్స్ నుంచి చాలా డబ్బులు వస్తాయి. సో ఆ ప్రమోషన్స్ మీకు ఎలా వస్తాయి అన్నానంటే, మీరు మీ ఛానల్ అబౌట్ సెక్షన్లో బిజినెస్ క్వైరీస్ కోసం ఒక మెయిల్ పెట్టండి, ఒక మెయిల్, ఓకేనా. అంటే మీ ఛానల్ మెయిల్ కాదు, వేరే ఒక మెయిల్ పెట్టండి, వేరే ఒక మెయిల్ మీ దగ్గర ఉన్న మెయిల్ ఉంటుంది చూసారు, అది పెట్టండి. సో ఏమైనా ప్రమోషన్స్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ ఛానల్లో వీడియో ఏదైనా చేసేటప్పుడు ఒక స్క్రీన్ మీద ఫర్ బిజినెస్ క్వైరీస్ లేదా పెయిడ్ ప్రమోషన్స్ అని మీ మెయిల్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే అప్పుడు మీ వీడియో చూసి ఎవరైనా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని అంటే వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్, నాట్ ఓన్లీ యాప్ ప్రమోషన్స్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఓకేనా. మొన్న సోలార్ కంపెనీ వాళ్ళు ఒకళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, అంటే మా ఛానల్ కాంటాక్ట్ అయ్యి మా సోలార్ ప్రొడక్ట్స్ అనేది మీకు పంపిస్తాము, మీరు ప్రమోషన్ చేయండి, మీకు ఒక 10K 15K అట్లా ఉంటుంది బేస్డ్ ఆన్ వ్యూస్ అండి. ఒకవేళ అది మంచి రీచ్ వస్తే మీకు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ పంపిస్తామన్నారు. నా ఛానల్ వచ్చేసి యూట్యూబ్ ఎడ్యుకేషన్. సో ఆ సోలార్ ప్లేట్లు నేను తీసుకొని దాన్ని నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఉంచుకోమంటారు, డబ్బులు ఇస్తారు. కొంతమంది ఏంటంటే ప్రొడక్ట్ పంపించండి, డబ్బులు మాత్రమే ఇస్తాము అని అంటారు. సో అట్లా చాలా ఉంటాయి ప్రమోషన్స్, అయితే చాలా ఉంటాయి. నేను రేపు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఏవేవి ఒరిజినల్ ప్రమోషన్స్, ఏవేవి చేసుకోవాలి, ఏవేవి చేసుకోవద్దో కూడా నేను చెప్తాను. అండ్ ప్రమోషన్స్కి మనం ఎలా అప్లై చేయాలో కూడా నేను స్పెషల్గా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్స్ అనమాట. అంటే మనం వచ్చేసి వేరే ఛానల్ వాళ్ళతో కొలాబ్ అవుతాం, అంటే కలిసి ఒక వీడియో చేస్తాం అనుకోండి. సో దాని కొలాబరేషన్ అంటాం. ఇది మీరు చాలా వరకు వ్లాగింగ్ ఛానల్స్లో చూడొచ్చు. మామూలుగా ఒక ఛానల్ వాళ్ళు ఇంకొక ఛానల్తో కొలాబరేట్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే డబ్బులు ఏం తీసుకోరు. కొంతమంది ఏంటంటే కొలాబరేషన్కి మేము ఇంత ఛార్జ్ చేస్తామండి, ఒక 2 వీడియోల్లో 3 వీడియోల్లో 10 వీడియోల్లో ఇట్లా మీతో కొలాబ్ అవుతామండి, సో 10 వీడియోల మీద కలిపి మేము ఇంత ఛార్జ్ చేస్తామని అంటారు. సో కొలాబరేషన్స్ నుంచి కూడా మీరు సంపాదించవచ్చు అనమాట. సో ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే లోకల్ యాడ్స్ అంటే ఇప్పుడు మీ ఛానల్ బాగా వైరల్ అవుతుంది, మీరు ఏ వీడియో అయినా సరే గుర్తుపెట్టుకోండి, మీ వీడియో పెట్టగానే ఆ లింక్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మన చుట్టుపక్కల వాళ్ళు మన వీడియోస్ చూస్తారు కదా, సో మన వీడియోస్కి వచ్చే రీచ్ని బట్టి వాళ్ళకి ఏమన్నా సరే ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు కొంతమంది స్కూల్స్ ప్రమోషన్ చేయించుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, ఆ ఇన్స్టిట్యూట్లని ప్రమోషన్ చేయించుకుంటున్నారు. ఒకవేళ మీ లక్ బాగుందనుకోండి, మీకు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు, బ్రదర్ ఇట్లా మా ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రమోషన్ చేయండి అంటే మీ వీడియోలో చెప్పండి అని చెప్పినందుకు ఎంత తీసుకుంటారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి. సో ఇంత ఉంటుందండి, మరీ ఓవర్గా చెప్పకుండా ఒక 500 ఒక 1000 రూపీస్ ఇట్లా తీసుకుంటామండి ఒక వీడియోకి అన్నట్టుగా చెప్పండి. ఒక 500 లోపు చెప్పండి, మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు 5000 లోపు అంటే. ఇక లేదు ఒక 10K ఇట్లా ఉన్నారంటే ఒక వీడియోకి 1000 రూపీస్ తీసుకుంటామండి అని చెప్పండి. ఎందుకంటే 500 1000 వచ్చినట్టే కదా, ఓకేనా. ఒక వీడియోకి మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయితే డబ్బులు వస్తాయి, అండ్ ఇది వస్తుంది, ఈ నార్మల్ మనీ కూడా వస్తుంది కదా ప్రమోషన్ తరపున. సో ఒకవేళ మానిటైజేషన్ అవ్వలేదు, ఒక వీడియోకి మీకు 500 1000 రూపాయలు వచ్చినట్లే కదా. సో ఆ రకంగా మీరు చేసుకోండి, మీకు ఇన్కమ్ ఉంటుంది. అంటే చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు నేననే కాదు, నేను చాలా ఛానల్స్ చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ వాళ్ళని కూడా నేను అడిగితే సో ఇవి చెప్పారు. అంటే నాకు తెలిసినవి, వాళ్ళకి తెలిసినవి, మేమందరం చేసేవి మీ ముందు పెట్టాం. మొత్తానికైతే ఇదనమాట మనకు తెలిసిన ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా నేను చెప్పేశాను. సో వీటిని వాడుకొని మీరు మానిటైజేషన్ అయినా
మానిటైజేషన్ అవ్వకపోయినా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా. రమ్మీ యాప్స్ మాత్రం టచ్ చేయకండి, ఎందుకంటే రమ్మీ యాప్స్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటాయి. సో ఎంత ఒరిజినల్ అయినప్పటికీ కూడా మీకేంటంటే ఈ రమ్మీ యాప్స్ అనేది ఒక్కొక్కసారి స్కామ్ అవుతూ ఉంటాయి. సో మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు కదా, సో దానివల్ల మీకు ఇబ్బంది అవ్వచ్చు. రమ్మీ యాప్స్ మాత్రం టచ్ చేయకండి. మామూలుగా చిన్న చిన్న ఎర్నింగ్ యాప్స్ వస్తాయి చూసారా, సో ప్లే స్టోర్లో మంచి రేటింగ్ ఉన్న ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి చూసారా, సో వాటిని ప్రమోషన్ చేసుకోండి, అవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా. ఇది గైస్. అండ్ పెద్ద పెద్ద కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారు, ఏదైనా మొబైల్ కంపెనీ కానివ్వచ్చు, లేకపోతే మైక్స్ కానివ్వచ్చు, చిన్న చిన్న కంపెనీస్. సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ప్రమోషన్కి మనం కంపెనీ వాళ్ళకి ఎలా మెయిల్ పెట్టాలి అనే ప్రాసెస్ డీటెయిల్గా ఒక వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? సో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 కామెంట్స్ వస్తే కనుక డెఫినెట్గా నేను ఆ వీడియో వెంటనే చేస్తాను. ఐఎమ్ డామ్ షూర్. నేను చెప్తున్నాను కదా, మీరు ఈ వీడియోకి ఒక 1000 కామెంట్స్ చేయండి అండ్ లైక్స్ ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు చేయండి, చేసిన తర్వాత వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది. ఒక కంపెనీకి మనం ప్రమోషన్కి ఎలా అడగాలి, వాళ్ళకి మెయిల్ ఎలా పెట్టాలి, ప్రోడక్ట్లు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, కంప్లీట్ గైడెన్స్ ఒక వీడియో అయితే చేస్తాను నేను. ఒక్కటే వీడియోలో అదంతా ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా. సో వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మేక్ షూర్ ఆ వీడియో కావాలా వద్దా, ఏది కంపెనీ ప్రొడక్ట్స్ మనం ఎట్లా అప్లై చేయాలి అనేది కావాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి క్రియేటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే దొరుకుతుంది. ఓకేనా. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ కూడా మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.